పోలవరం ప్రాజెక్టులో కీలక సాంకేతిక సవాళ్ల పరిష్కారంపై చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ జలవనరుల నిపుణుల సాయం తీసుకుంటోంది. అమెరికా, కెనడాకు చెందిన 4 నిపుణులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు నుంచి వారు పోలవరంలో తమ పనిని ప్రారంభించనున్నారు. 4 రోజుల పాటు వారు అక్కడే ఉంటారు. 2 రోజుల పాటు ప్రాజెక్టుని పరిశీలిస్తారు. ప్రతి కట్టడాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించేలా పర్యటన స్కెడ్యూల్ సిద్ధమైంది. ఆ తర్వాత 2 రోజుల పాటు మేధో మథనం చేయనున్నారు. ఇందులో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్యులు, కేంద్ర జల సంఘం నిపుణులు, సిఎస్ఎంఆర్ఎస్ సంస్థ ప్రతినిధులు, వ్యాప్కోస్, పవర్ కిల్లర్, మేఘా కంపెనీ ప్రతినిధులు, అంతర్జాతీయ డిజైన్ సంస్థ అఫ్రీ ప్రతినిధులు పాల్గొంటారు. ఆ తర్వాత నైపుణ్య ఏజెన్సీలు, వివిధ ప్రొఫెసర్లు, నిపుణులతో అంతర్జాతీయ నిపుణులు చర్చించనున్నారు. పోలవరంలో ఏర్పడ్డ అనిశ్చిత పరిస్థితులు, పెను సవాళ్ల పరిష్కారానికి అంతర్జాతీయ స్థాయి నైపుణ్యమే శరణ్యమని కేంద్ర జల సంఘం భావిస్తోంది. ఇప్పటికే డిజైన్లు రూపొందించేందుకు అంతర్జాతీయ డిజైన్ ఏజెన్సీ అఫ్రీ సాయం తీసుకుంటున్నారు. ఇక వీరికి తోడు అమెరికాకు చెందిన డేవిడ్ బి పాల్, గియాస్ ఫ్రాంకో డి సిస్కో, కెనడాకు చెందిన రిచర్డ్ డొనెల్లీ, సీస్ హెన్ష్బెర్గర్లు నియమితులయ్యారు. పోలవరంలో సవాళ్లకి సంబంధించిన కీలక అంశాల్లో వీరు నిపుణులు. అంతర్జాతీయ డ్యాం భద్రతా నైపుణ్యం, సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ సొల్యూషన్స్, జియో టెక్నికల్ ఇంజనీరింగ్ వంటి అంశాల్లో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం ఉండడంతో వీరిని ఎంచుకుంటున్నట్లు కేంద్ర జల సంఘం చెబుతోంది. ఇక ఈ నిపుణులంతా కూడా ఈ రోజు తొలుత కొద్దిసేపు అధికారులతో మాట్లాడతారు. ఆ తర్వాత ప్రాజెక్టు సందర్శనకు వెళ్తారు. ఎగువ కాపర్ డ్యాం సందర్శనతో వీరి పర్యటన ప్రారంభమవుతుంది. ఆయా కట్టడాలు, నిర్మాణాలు పరిశీలించే క్రమంలో వాటికి సంబంధించిన డిజైన్లు, నిర్మాణ స్కెడ్యూల్, నిర్మాణ క్రమం సందర్భంగా తీసిన ఫోటోలు, అధ్యయనాల నివేదికలు వారికి అందించేందుకు పోలవరం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎగువ కాపర్ డ్యాం నిర్మాణ క్రమంపై ఫోటోలతో నివేదికను సమర్పించనున్నారు. 2018లో ఈ డ్యాం భద్రతకు సంబంధించి విశ్లేషణల నివేదిక, ఎగువ కాపర్ డ్యాం సీపేజ్పై ప్రొఫెసర్ రాజు 2021లో ఇచ్చిన నివేదికలు, 2022, 2023 సంవత్సరాల్లో ఫిజియోమీటర్ల సాయంతో సీపేజ్పై జరిపిన విశ్లేషణలను పరిశీలిస్తారు. ఇక 2024 జనవరిలో సిఎస్ఎంఆర్ఎస్ సమర్పించిన నివేదిక, కొత్తగా వచ్చిన అఫ్రీ సంస్థ జియో టెక్నికల్ పరిశోధనలకు సంబంధించిన వివరాలు కూడా అంతర్జాతీయ నిపుణులకు అందిస్తారు. ఆ తర్వాత దిగువ కాపర్ డ్యాంను దాదాపు గంటన్నర సేపు పరిశీలించేలా స్కెడ్యూల్ రూపకల్పన చేశారు. ఈ సీపేజ్ నివేదికలు వారికి అందిస్తారు. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాలు, డయాఫ్రమ్ వాల్ విధ్వంసం పరిశీలన, అగాధాలు, అక్కడ భూభౌతిక పరిస్థితుల మార్పునకు చేస్తున్న ప్రయత్నాలు తదితర అంశాలపై నిపుణులు ఎక్కువగా ఫోకస్ చేయనున్నారు. తొలి రోజు 2 గంటల పాటు అక్కడే ఉండడంతో పాటు రెండో రోజు సమయం మొత్తం ఇందుకే కేటాయిస్తారు. ప్రస్తుతం పోలవరంలో ప్రధాన సవాళ్లన్నీ ఇక్కడే ఉన్నాయి. 2 గంటల పాటు ప్రధాన డ్యాం నిర్మించాల్సిన మొదటి గ్యాప్ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. ఇప్పటికే అక్కడ కొంతమేర పని జరిగింది. ఎడమ వైపున అక్కడ నిర్మించిన డయాఫ్రమ్ వాల్ ను పరిశీలిస్తారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలను సమర్పిస్తారు. 2020 ఢిల్లీ ఐఐటి ఇచ్చిన నివేదికను, అగాధాలు ఏర్పడ్డ ప్రాంతాల్లో వైబ్రో కంపాక్షన్ పనులు, వాటిపై అధ్యయన పత్రాలు, డయాఫ్రమ్ వాల్ పై ఎన్హెచ్పిసి నివేదికలు అందిస్తారు. ఆ తర్వాత 2 రోజుల్లో నిపుణులు, అధికారులతో వారు చర్చలు జరిపిస్తారు.